అనిరుద్, ఈ పంచకట్టులో అచ్చం మీ తాతయ్యలాగే ఉన్నావురా. నువ్వు ఊరుకో అమ్మా. అర్ధరాత్రి పూట హడావుడేంటని అసలే వాడు చిరాకు పడుతుంటేను. అయినా పూజ చేయక తప్పదు కదరా. వదినా, ఆ పూలు వాడికివ్వు. మేము పూజ చేస్తుంది నీకోసమే కదా అనిరుద్. నువ్వు బావుండాలనే కదా. నానమ్మ దిష్టి పెట్టినంత బాగున్నాను కానీ ఈ పూజలేంటమ్మా? మన శత్రువైన నాగుపాముల వల్ల నీకేదో దోషముందట్రా. షష్ఠి తిథి రోజు ఇలా ముగ్గు వేసి చుట్టూ మల్లెపూలు అలంకరించి దీపారాధన చేస్తే సర్వదోషాలు పోతాయట. కథలతో కాలక్షేపం చేయొచ్చు కానీ అబద్ధాలతో టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. ఏ ఉదయం వీడికి జ్ఞానోదయం అవుతుందో తెలియడం లేదు. ఒరేయ్, ముందు నువ్వు ఆ దీపం వెలిగించరా. ఆ వెలుగులోనైనా నీకు జ్ఞానోదయం అవుతుందేమో చూద్దాం. వెలిగించు. బావా, కండువ మర్చిపోయావు. పర్ణిక, కళ్ళు నెత్తికెక్కే ఏంటే? కింద చూడలేదా? బావ కండువ మర్చిపోయాడని పరిగెత్తుకుంటూ వచ్చాను. హర హర మహాదేవ శంభో శంకర. సర్పదోషం తొలగిపోతుందనుకుంటే ముగ్గులో పెట్టిన దీపం తొలగిపోయింది. ఏ అరిష్టం జరుగుతుందో అని మాకు చాలా భయంగా ఉంది స్వామి. నక్షత్రాల కూటమి ఏర్పడే రోజు, పరిణామాలను దాటుకొని ఫలితాన్ని పొందే రోజు ఇదే. చీకట్లో ఫలితాలేముంటాయి స్వామి? ఆకాశాన్ని చూసి నక్షత్రాలు లెక్క పెట్టుకోండి, తెల్లారిపోతుంది అని చెప్పినట్టుంది మీరు చెప్పేది. ఏమ్మా, ఆగ్రహిస్తే ఒక్క నిమిషం ఆగవు నువ్వు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,